ఒక మనిషి కనీసం తన చేతులు కూడా కదపలేని స్థితిలో మంచం మీదే ఉన్నాడు. కానీ బయట ఒక సైకో కిల్లర్ చేస్తున్న వరుస హత్యలను ఆపడానికి తన దగ్గర ఉన్న ఆయుధం కేవలం అతని బ్రెయిన్ మాత్రమే. ఆ కిల్లర్ వదిలే చిన్న చిన్న క్లూస్ ని ఆధారంగా చేసుకొని చివరికి ఆ కిల్లర్ ని ఎలా పట్టుకున్నాడు అనేది ఈ సినిమా కథ. అందులోనూ అసలు ఆ కిల్లర్ హత్యలు ఎందుకు చేస్తున్నాడు, దాని వెనకాల కారణం ఏంటనేది ఈ సినిమా మెయిన్ థీమ్. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే ది బోన్ కలెక్టర్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఒక ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్ అన్నమాట. ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు అక్కడ ఎటువంటి ఆధారాలు దొరికాయి, అందులోని ఎక్కడెక్కడ క్లూస్ ఉన్నాయని చెప్పేసి వాటన్నిటిని ఫొటోస్ తీసుకుని కలెక్ట్ చేసి డిపార్ట్మెంట్ అన్నమాట. అందులోనూ టనల్ లో పోలీస్ ఆఫీసర్ చనిపోవడం వల్ల హీరో అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత డీటెయిల్డ్ గా ఏమైనా ఆధారాలు దొరుకుతాయి అని చెప్పేసి ఆ స్పాట్ లో మొత్తం చెక్ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఒక పెద్ద స్లాబ్ వచ్చేసి హీరో మీద పడిపోతుంది. దాంతో హీరో ఏంటంటే ఇంకా మంచానికే పరిమితం అయిపోతాడు. అందులోనూ హీరోని ఇప్పుడు ఇంట్లోనే ఒక బెడ్ మీద సెట్ చేసి తన బాడీని కంటిన్యూస్ గా చెక్ చేయడానికి పల్స్ ఆక్సిమీటర్, బీపీ మీటర్ ఇవన్నీ పక్కన పెడతారు. అంతేకాకుండా తనకంటూ పర్సనల్ గా ఒక కంప్యూటర్ కూడా పెడతారు. ఇదిలా ఉంటే మరోవైపు ఎయిర్పోర్ట్ లోంచి బయటకు వచ్చిన ఇద్దరు భార్యాభర్తలను చూపిస్తారు. వాళ్ళు ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత ఒక టాక్సీని బుక్ చేసుకుని వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు ఏంటంటే వీళ్ళు ప్రశాంతంగా పడుకుంటారు అనమాట. అందులోనూ ఆ టాక్సీలో ఒక కోతి బొమ్మ వేలాడుతూ ఉంటుంది. అదే సమయంలో ఆ టాక్సీలో ఉన్న భార్యకి ఏంటంటే మెలకు వస్తుంది అనమాట. చూస్తే వాళ్ళు వెళ్లాల్సిన రూట్ కాదు. అందులో తన భర్తను లేపి ఏంటంటే వీడు ఇటు తీసుకెళ్తున్నాడని చెప్పేసి అంటంతో ఆయనకు కూడా కోపం వచ్చేసి ఆపురా బండి అని చెప్పేసి అంటాడు. కానీ బండిలో ఉన్న డ్రైవర్ మాత్రం ఆపడనమాట. వాళ్ళని వేగంగా తీసుకెళ్తూనే ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే హీరో కంటూ పర్సనల్ గా ఒక నర్సుని, అంతేకాకుండా హీరో శరీరంలో ఉన్న అవయవాలన్నీ కరెక్ట్ గా పనిచేస్తున్నా లేదా అని చెప్పేసి కంటిన్యూస్ గా చెక్ చేయడానికి రీచెడ్ అని చెప్పేసి ఒక టెక్నీషియన్ ని అపాయింట్ చేస్తారు. దాంతో రీచెడ్ కూడా మొత్తం చెక్ చేసి హీరో శరీరంలో అవయవాలన్నీ బాగా పనిచేస్తున్నాయని చెప్పేసి అక్కడున్న నర్స్ కి ఆ తర్వాత హీరోకి బాయ్ చెప్పి రీచెడ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అందులోనూ నర్స్ ఏంటంటే హీరోని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది అనమాట. కాకపోతే హీరో కంటూ ఉన్న బ్యాడ్ ఏంటంటే అప్పుడప్పుడు తనకి బీపీ రైజ్ అయిపోతూ ఉంటుంది. ఇదిలా ఉంటే హీరోని కలవడానికి హీరో వాళ్ళ ఫ్రెండ్ వస్తాడనమాట. ఆయన ఒక డాక్టర్. దాంతో హీరో ఏమంటాడంటే చూడు నాకు ఈ మంచం మీద నరకంలా అనిపిస్తుంది, కాబట్టి గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఒక మత్తు ఇంజెక్షన్ తీసుకొని నేను చనిపోవాలనుకుంటున్నానని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే అలా కాదు, కొంచెం ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ అవుతావు కదా అని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరో మాత్రం నాకు ఇష్టం లేదు, నాకు ఏదోలా ఉందని చెప్పేసి అంటూ ఉంటాడు. వెంటనే హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే సరేరా నేను కూడా ఆలోచిస్తాను, ఒక వారం పని మీద నేను బయటికి వెళ్తున్నాను, బట్ నేను వెళ్ళొచ్చే లోపు నువ్వు కూడా అదే పాయింట్ మీద అలాగే నేను చనిపోవాలనుకుంటున్నానని చెప్పంటే మాత్రం ఖచ్చితంగా నీకు గవర్నమెంట్ తో పోరాడి ఎలాగోలాగా మెర్సీ కిల్ కి అపాయింట్ చేసుకుందాం అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు ఇతను మంచం మీద నరకం అనుభవిస్తున్నాడు, చనిపోవడం బెటర్ అని చెప్పేసి వాళ్ళే అప్రూవ్ చేస్తారనమాట. దాంతో హీరో కూడా సర్లే నీ పని చూసుకుంటా, ఈ వారంలో మళ్ళీ నాకు అలాగే అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా అదే చేద్దాం అని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ కూడా ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట. అందులోనూ ఉదయాన్నే బాయ్ ఫ్రెండ్ కి బాయ్ చెప్పేసి డ్యూటీకి వచ్చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో డిపార్ట్మెంట్ కు ఒక చిన్న పిల్లాడు కాల్ చేసి రైల్వే ట్రాక్ పక్కన ఒక దారుణాన్ని చూశానని చెప్పేసి అంటంతో వాకి టాకీలో పోలీసులు అందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అందులోనూ ఆ రైల్వే ట్రాక్ పక్కనే మన కథలో హీరోయిన్ ఉంటుంది. దాంతో హీరోయిన్ కూడా అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరో చెయ్యి ఉంటుంది అనమాట అక్కడ. అందులోనూ ఒక వేలు కట్ చేసి ఉంటుంది. దాంతో హీరోయిన్ కి భయం వేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే అక్కడ ఒక అతను ఫేస్ కనిపిస్తుంది. అతను ఎవరో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో టాక్సీ ఎక్కిన భార్యాభర్తలో భర్త శవం అనమాట. అది చూసిన తర్వాత హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులోనూ రైల్వే ట్రాక్ మీద వీళ్ళని చంపిన కిల్లర్ గాడు ఏదో క్లూజ్ పెట్టేసి వెళ్ళిపోతాడు. కాకపోతే కరెక్ట్ గా అదే సమయానికి ట్రైన్ వస్తుంది అనమాట. ఆ క్లూజ్ గనక చెరిగిపోతే వాడిని పట్టుకోలేమని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే వెళ్ళి ట్రైన్ ని ఆపేస్తుంది. ఆ తర్వాత కంప్లీట్ ఇచ్చిన కుర్రాడికి డబ్బులు ఇచ్చి అర్జెంట్ గా వెళ్ళి కెమెరా కొనుక్కరపో అని చెప్పేసి అంటే వాడు కూడా కొనుక్కొస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ఆ క్లూస్ ని, డెడ్ బాడీని, ప్రతి ఒక్క పార్ట్ ని ఎక్కడెక్కడైతే డౌట్ లోనే వాటన్నిటిని ఫోటోస్ తీసుకుంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు కిల్లర్ గాడు ఆ టాక్సీలో ఎక్కిన లేడీని కూడా వేరే చోట కట్టిపడేస్తాడు అనమాట. అంటే భర్తను చంపాడు, భార్యను కూడా వేరే చోట కట్టిపడేశాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ దగ్గరికి డిపార్ట్మెంట్ మొత్తం వస్తారనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ పై అధికారి తిడతాడు హీరోయిన్ ని, నీకైనా పిచ్చి పట్టిందా, ట్రైన్ ఆపేసావు, అందులోని ఫోటోస్ తీసావంట, నువ్వేనా డిటెక్టివ్ అని చెప్పేసి హీరోయిన్ ని తిడతాడు. నిజం చెప్పాలంటే హీరోయిన్ ఫోటోస్ తీయడం మంచిదైంది. అందులోనూ వాళ్ళు ఏంటంటే ఆ ఫోటోస్ ని ఎంత పరీక్షించినా సరే ఆ హంతకుడు ఎవరు, వాడు ఎందుకు చేశాడు, ఇవేవి కనిపెట్టలేకపోతారు. దాంతో డిపార్ట్మెంట్ లో ఒక అతను ఏమంటాడంటే మీరు హీరో దగ్గరికి వెళ్ళండి, ఖచ్చితంగా అతను కనిపెడతాడని చెప్పేసి అంటంతో ఒక ఇద్దరు పోలీసుల్ని హీరో దగ్గరికి పంపిస్తారు. అందులో ఒక అతను ఏంటంటే హీరో ఫ్రెండ్ అనమాట. వచ్చిన తర్వాత జరిగింది మొత్తం చెప్తారు. ఇలా ఎయిర్పోర్ట్ నుంచి ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు, అందులో భర్త శవం అయ్యాడు, పక్కనే కొన్ని క్లూస్ ఉన్నాయి, భార్య భర్తను కనిపించట్లేదు, ఏమో ఏంటుందో చెప్పని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే ఏముంది ఇప్పుడు ఆమె నడిపెట్టుకుని మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తాడు, మీరు డబ్బులు కట్టాలని చెప్పేసి అంటారు.
అనడంతో లేదు లేదు వాడు డబ్బుల కోసం చేయట్లేదు, డబ్బులు డిమాండ్ చేసేవాడైతే క్లూస్ ఎందుకు పెడతాడని చెప్పేసి వాడు పెట్టి వీళ్ళని క్లూస్ చూపిస్తాడనమాట. ఆ క్లూస్ చూసిన తర్వాత హీరోకి మళ్ళీ బీపీ రేజ్ అవుతుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత క్రైమ్ స్పాట్ లో ఉన్న క్లూస్ చూశాడు కదా, అందుకని. దాంతో ఇద్దరు పోలీసులు సర్లే తర్వాత వస్తామని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అలా వాళ్ళు వెళ్ళిపోయిన కొంత సమయానికి హీరో నార్మల్ అయిపోతాడు. అందులోని పక్కన ఉన్న నర్సుని ఏమంటాడంటే ఆ పేపర్ కొంచెం చూపించమ్మా అని చెప్పేసి అంటాడు. ఆవిడ ఏంటంటే రిపోర్ట్స్ చదువుతూ ఉంటుంది. అందులోను హీరోయిన్ క్లోజ్ ఫొటోస్ తీసింది కదా, వాటిని కంప్యూటర్ ప్లే చేసి చూస్తే అక్కడ ఒక నట్టు ఉంటుంది, దాని కింద ఒక వైట్ పేపర్ ఉంటుంది, దాని మీద 4 అని చెప్పేసి రాసి ఉంటుంది అనమాట. దాని కింద ఒక ఓల్డ్ న్యూస్ పేపర్ ఉంటుంది, దాని పక్కనే పౌడర్ ఉంటుంది. ఇదంతా చూసిన తర్వాత హీరోకి మాత్రం ఆ 4 అనేది మాత్రం బాగా నోటెడ్ అవుతుంది. అందులోను 4 అని ఉన్న పేపర్ మీద ఏంటంటే 119 అని చెప్పేసి ఉంటుంది అనమాట. దాంతో హీరోకు విషయం స్ట్రైక్ అవుతుంది. ఈ రోజు తారీఖు 19, అందులోను 1వ నెల, అంటే ఈ రోజే. అందులోను దాని మీద 4 PM అని చెప్పేసి రాసి ఉంటుంది. మొత్తానికి ఆ కిల్లర్ గాడు ఆ కిడ్నాప్ చేసిన ఆవిడ్ని 4 PM కి చంపబోతున్నాడు అని చెప్పేసి హీరోకి అర్థమైపోతుంది. వెంటనే హీరో ఏం చేస్తాడంటే డిపార్ట్మెంట్ మొత్తాన్ని పిలుస్తాడు. అంతేకాకుండా హీరోయిన్ కూడా రమ్మంటాడు. ఎందుకంటే హీరోయిన్ కి అసలు ఈ ఎవిడెన్స్ ని ఫొటోస్ తీయాలనే ఆలోచన రావడం గొప్ప విషయం. అందులోనూ ఈ ఎవిడెన్స్ వల్ల కిల్లర్ గాని పట్టుకోబోతున్నాం అని చెప్పేసి ఇలాంటి అమ్మాయి డిపార్ట్మెంట్ లో ఉండాలి, మరీ ముఖ్యంగా ఈ కేసు డీల్ చేసే గ్రూప్ లో ఉండాలని చెప్పేసి హీరోయిన్ ని జాయిన్ చేస్తాడు. దాంతో హీరోయిన్ కి ఏంటంటే ఓ పక్క జాయిన్ అవ్వాలని చెప్పేసి ఆతృతగా ఉన్న, మరో పక్క భయం వేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే తను ఒక చిన్న పోలీస్ కాబట్టి. ఆ తర్వాత హీరో అందరికి చెప్తాడు అనమాట, ఇలా 4 గంటలకు వాడు చంపబోతున్నాడు, అందులోనూ వాడిని మనం 4 గంటల్లో పట్టుకోవాలి, మరీ ముఖ్యంగా ఆ అమ్మాయిని ఎక్కడ కిడ్నాప్ చేసి పెట్టాడో ఆ స్పాట్ మనం కనిపెట్టాలని చెప్పేసి అందరికి తాను కనిపెట్టిన విషయాలని చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా ఇంతకు ముందు చనిపోయిన అతన్ని గన్నుతో కాల్చాడు, అది కూడా చాలా ఓల్డ్ బుల్లెట్ అనమాట. మరీ ముఖ్యంగా క్లూగా వదిలేసిన ఆ బోల్ట్ ఏదైతే ఉందో అది కూడా చాలా ఓల్డ్ బోల్ట్. ఇంకా ముఖ్యంగా పక్కనే ఉన్న పౌడర్ వచ్చేసి హీట్ ని తగ్గించే పౌడర్ అనమాట. ఇంటి పైన మనం సున్నలా వేసుకుంటాం కదా హీట్ రాకుండా ఉండటానికి, అలాగా యూజ్ చేసే పౌడర్. ఈ పౌడర్ ఎక్కడ దొరుకుతుంది, అందులోని ఎన్ని ఏరియాలో దొరుకుతుంది ఎంక్వైరీ చేయమని చెప్పేసి హీరో అందరికి చెప్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ పై అధికారి వస్తాడనమాట. కేసు ఎక్కడ దాకా వచ్చింది, ఎలా వెళ్తుందని చెప్పేసి నన్ను నా పై అధికారులు పంపించారని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. అందులోను ఎడ్డీ అని ఒక రీసెర్చ్ చేసి అతను ఉంటాడు అనమాట. అతను ఏం చేస్తాడంటే ఆ బోల్ట్ మొత్తాన్ని చెక్ చేస్తే అందులో ఒక చిన్న పేపర్ ఉంటుంది. ఆ పేపర్ కూడా ఎప్పుడో ఓల్డ్ పేపర్ అనమాట. దాంతో హీరోకి అనిపిస్తుందంటే ఒకవేళ ఓల్డ్ బేస్మెంట్ లో ఏమన్నా పెట్టుంటాడేమో. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ తన భర్తను చంపింది ఎక్కడ, ఒక ట్రాక్ పక్కన, అది కూడా చాలా ఓల్డ్ ఫ్యాక్టరీ. ఒకవేళ ఈ అమ్మాయిని కూడా ఎక్కడో దాచిపెట్టుంటాడని చెప్పేసి వాళ్ళందరినీ వెతకమంటాడు. దాంతో హీరోయిన్ ఇద్దరు పోలీసులు వెళ్తూ ఉంటారనమాట. వెళ్ళేటప్పుడు హీరోయిన్ అడుగుతుంది అసలు ఎవరు హీరో అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను కదా పోలీస్ ఆఫీసర్, అతను చెప్తారనమాట వాడు మామూలుడు కాదు, వాడు ఒక ఎవిడెన్స్ తో మొత్తం కిల్లర్ గానే పట్టేసుకుంటాడు. అందులోని పెద్ద పెద్ద జడ్జిలే ఒక కేసు క్లోజ్ అయిపోయిన తర్వాత ఒక హంతకుడు దొరికిన తర్వాత వాడికి ఏ శిక్ష విధించాలని చెప్పేసి హీరోని అడుగుతారు. ఎందుకంటే ఏ తప్పుకి ఎంత శిక్ష విధించాలో కూడా మనోడికి తెలుసు, అంత ఎక్స్పర్ట్, మనోడు మామూలుడు కాదని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి అప్పుడు అర్థం అవుతుంది హీరో గొప్పతనం ఏంటో. ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి హీరో చెప్పిన ప్లేస్ కి వెళ్తారు. కాకపోతే ఎడ్డీ ఏం చేస్తాడంటే ఆ బోల్ట్ ని మొత్తాన్ని ఇంకా బాగా పరీక్షిస్తే దాని మీద NSG అని చెప్పేసి ఒక గ్యాస్ కంపెనీ పేరు రాసి ఉంటుంది. దాంతో హీరోకి అర్థమైపోతుంది గ్యాస్ వెళ్లే రూట్ లోంచి ఒక బోల్ట్ తీసేసాడు వీడు అని చెప్పేసి. అందులోనూ కరెక్ట్ గా 4 గంటలకి NSG అనే కంపెనీ నుంచి గ్యాస్ వేరే రూట్ కి వెళ్తుంటుంది అనమాట. అక్కడే ఆ అమ్మాయిని పెట్టి ఉంటాడు. ఖచ్చితంగా మీరు అక్కడికి వెళ్ళాలని చెప్పేసి అంటంతో అందరూ బయలుదేరి వెళ్తూ ఉంటారు. కాకపోతే హీరో చెప్పినట్టు నిజంగానే వాడు అక్కడే ఉంటాడు. అంతేకాకుండా ఒక బోల్ట్ ఉపదీసి రాబోయే గ్యాస్ మొత్తం ఆవిడ మొహాన్ని కొట్టేలాగా సెట్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆవిడ బతిలాడుతూ ఉంటుంది నన్ను కాపాడు, ఏం చేయమాకు అని చెప్పేసి. అయినా సరే మొత్తం సెట్ చేసి వెళ్ళిపోతాడు. అందులోనూ కరెక్ట్ గా ఆవిడ దగ్గరికి వీళ్ళు రీచ్ అవుతారనమాట, హీరోయిన్ మిగతా స్టాఫ్. కాకపోతే మధ్యలో ఒక పెద్ద వాల్ ఉంటుంది, దాన్ని పగలగొట్టి వెళ్లి లోపు చాలా టైం పడుతుంది. అందులోనూ కరెక్ట్ గా అదే సమయానికి గ్యాస్ వచ్చేస్తుంది. ఆవిడ వాళ్ళ కళ్ళ ముందే చనిపోతుంది. ఆ గ్యాస్ కాస్త మెయిన్ రోడ్ మీద కూడా వస్తుంది అనమాట. బయట అందరినీ ఆపేస్తారు. అలా కొంత సమయం గడిచిన తర్వాత పోలీసులు వెళ్ళబోతుంటే హీరో ఏమంటాడంటే లేదు లేదు మీరు వెళ్తే మాత్రం ఎవిడెన్స్ మొత్తాన్ని పాడు చేస్తారు, హీరోయిన్ మాత్రమే వెళ్ళాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి భయం పట్టుకుంటుంది. అయినా సరే అందరు పోలీసులు అక్కడ ఉన్నారు కదా, ఇప్పుడు తానేం వెళ్ళాలంటే బాగోదని చెప్పేసి మెల్లగా టార్చ్ లైట్ పెట్టుకుని లోపలికి వెళ్తుంది. చూస్తే ఆవిడ చనిపోయి ఉంటుంది. అందులో ఆవిడని చైన్ తో కట్టేసి ఉంటాడు ఆ కిల్లర్ గాడు. అంతేకాకుండా హీరో ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు అనమాట, ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పేసి. హీరోయిన్ కూడా మొత్తం తిరిగి చూస్తూ ఉంటుంది. అందులో అక్కడ కొన్ని ఎవిడెన్సెస్ ఉంటాయి అనమాట. వాటిని హీరోయిన్ ఫోటోస్ తీసుకుంటుంది. అందులో ఒక ఎముక, ఆ ఎముకకి రక్తం అంటుకొని ఉంటుంది. వాటన్నిటిని హీరోయిన్ ఫోటో తీసుకుంటే హీరోయిన్ ఏమంటుందంటే ఆ డెడ్ బాడీకి చైన్ తో కట్టేసాడు వాడు అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే వెళ్ళి ఆ చైన్ చూడు అక్కడ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయేమో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే నాకు అంత సీన్ లేదు బాబు, కావాలంటే నువ్వే చూసుకో అని చెప్పేసి ఆ డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళడానికి భయం వేసి హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చి హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తారంటే హీరోయిన్ గురించి మొత్తం ఎంక్వైరీ చేస్తే తనకు తెలిసేది ఏంటంటే వాళ్ళ
నాన్నగారు కూడా ఒకప్పుడు పోలీసే, కాకపోతే ఆయన ఏంటంటే స్ట్రెస్ తట్టుకోలేక ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయాడు. సో అప్పుడు హీరోకి అర్థమవుతుంది అనమాట హీరోయిన్ అసలు ఈ కేసులోకి రావడానికి ఎందుకు ఆలోచించిందో, అందులో ఇప్పుడు ఆ డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళమంటే ఎందుకు తను భయపడిందో అని చెప్పేసి హీరోకి అర్థం అవుతుంది. ఎందుకంటే ఈ కేసులని హత్యలని వీటన్నిటిని చూసిన తర్వాత తనకు కూడా డిప్రెషన్ వచ్చి వాళ్ళ నాన్నగారిలో చనిపోతానేమో అని చెప్పేసి భయం వేసింది. అందుకని హీరోయిన్ బాధపడిందని చెప్పేసి హీరోకి అర్థం అవుతుంది. వెంటనే హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ రమ్మని చెప్పేసి కబురు పంపిస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు బార్ లో నుంచి బయటకు వచ్చిన ఒక కాలేజ్ స్టూడెంట్ ని చూపిస్తారనమాట. మనోడు ఏంటంటే ఒక టాక్సీ బుక్ చేసుకుని టాక్సీ ఎక్కుతాడు. కాకపోతే ఆ టాక్సీలో కోతి బొమ్మ ఉంటుంది. అంటే ఈ టాక్సీ కిల్లర్ గడిది అనమాట. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ కూడా హీరో దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత హీరో తిడతాడు అనమాట, చూడు ఎక్కడో ఏదో జరిగిందని చెప్పేసి నీకు కూడా అలా జరుగుతుందని ఎలా అనుకుంటావు, మీ నాన్నగారికి నీకు ఎటువంటి సంబంధం లేదు, మీ నాన్నగారు అలా చేసుకోవడానికి ఏదో రీజన్ ఉంటుంది, కానీ నువ్వు ఒక ధైర్యమైన పోలీస్ ఆఫీసర్వి, అందులోని తెలివిగల పోలీస్ ఆఫీసర్వి, ఒక దారుణం జరగకముందే ఆపాల్సిన నువ్వే దారుణం చేసుకుంటా అంటే ఎలా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సైలెంట్ గా చూస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఆ కిల్లర్ గాడు ఏంటంటే ఆ కాలేజ్ స్టూడెంట్ ని తీసుకెళ్తుంటే మనోడు గోల్ చేస్తూ వెళ్తుంటాడు అనమాట. దాన్ని ఎవరో చూసి పోలీసులకి కంప్లైంట్ ఇస్తారు. దాంతో పోలీసులు కూడా అర్థమైపోతుంది ఇంతకు ముందు భార్యాభర్తల్ని ఆ టాక్సీలోని తీసుకెళ్లి చంపేశాడు కదా కిల్లర్ గాడు, అలాగే ఇప్పుడు కూడా టాక్సీలో తీసుకెళ్తుంది కిల్లర్ గాడే అని చెప్పేసి వీళ్ళకి అర్థమైపోతుంది. కాకపోతే ఇప్పుడు ఆ కిల్లర్ ని పట్టుకోవాలంటే లాస్ట్ లో చనిపోయిన ఆవిడ దగ్గర కొన్ని క్లూస్ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కదా, వాటిని వీళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. అందులో వీళ్ళకి దొరికిన ఆధారాలు ఏంటంటే ఒక ఎముక, అది కూడా జంతువు ఎముక, దానికి రక్తం ఉంటుంది. అంతేకాకుండా కొన్ని పేపర్ ముక్కలు ఉంటాయి, వాటన్నింటిని చెక్ చేస్తారు. అందులోనూ ఆ ఎముక మీద ఎలుకకు సంబంధించిన వెంట్రుకలు ఉంటాయి అన్నమాట. అంటే చనిపోయిన జంతువు దగ్గరికి ఎలుకలు వస్తాయి కదా, సో చనిపోయిన వాటి దగ్గరికి ఎలుకలు వచ్చాయంటే ఇదేదో మాంసం కొట్టు దగ్గర అయి ఉంటుంది. అందులోనూ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మాంసం కొట్టు దగ్గర ఏంటంటే వాడు తీసుకెళ్లి హత్యలు చేసేంత సీన్ లేదు. ఇంతకు ముందు మాంసం కొట్టుగా ఉండి దాన్ని ప్రజెంట్ ఆపేసి పక్కన పడేస్తారు కదా, అలాంటి ప్లేస్ లో ఖచ్చితంగా ఆ కిల్లర్ గాడు ఆ కాలేజ్ స్టూడెంట్ ని తీసుకెళ్లి ఉంటాడని చెప్పేసి ఒక డౌట్ వచ్చేస్తుంది. అందులోని హీరోకి ఏంటంటే సడన్ గా బీపీ రైజ్ అయిపోతుంది అనమాట. బాగా ఆలోచించి పక్కనే ఉన్న నర్స్ ఏముంటుందంటే ఇంకా ఆలోచించడం ఆపేయండి సార్, రెస్ట్ తీసుకుని చెప్పినా సరే హీరో మాత్రం ఆ కేసు గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. అంతేకాకుండా ఒక 3 ప్లేసుల్ని ఫైండ్ అవుట్ చేస్తారనమాట. ఆ తర్వాత హీరో ఏమంటాడంటే ఆ 3 ప్లేసుల్లోనే ఓల్డ్ ప్లేస్ ఏదో అక్కడికి వెళ్ళనని చెప్పేసి అంటంతో వీళ్ళ టీం మొత్తం కలిసి అక్కడికి వెళ్తారు. కాకపోతే వెళ్ళి చూస్తే అక్కడ అతను చనిపోయి ఉంటాడు. అందులోనూ అతని శరీరం నుంచి బ్లడ్ లీక్ అవడం వల్ల చాలా ఎలుకలు వచ్చేసి అతని శరీరాన్ని తినేస్తూ ఉంటాయి. దాన్ని చూసిన తర్వాత హీరోయిన్ కి ఏం అర్థం కాదు. అంతేకాకుండా కిల్లర్ గాడు మళ్ళీ అక్కడ ఒక క్లూ పెట్టేసి వెళ్ళిపోతాడు అనమాట. ఆ క్లూ ఏంటంటే ఒక అగ్గి పెట్టే దాని లోపల చిన్న కాగితం, దాన్ని తీసుకుని వీళ్ళు వచ్చేటప్పుడు సడన్ గా అక్కడికి హీరోయిన్ వాళ్ళ పై అధికారి వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత తానేమంటాడంటే ఈ కేసు మొదలైన దగ్గర నుంచి చూస్తున్నా ప్రతిదీ హీరోతోనే మాట్లాడుతున్నారు మీరు, నేను నా పై అధికారితో మాట్లాడి ఈ కేసు నేను టేకప్ చేశాను, కాబట్టి ఇక మీదట ఈ కేసుతో హీరోకి సంబంధం లేదు, కాబట్టి నేను చూసుకుంటాను, ఆ క్లూ కూడా నాకు ఇవ్వండి అని చెప్పేసి అంటాడు. దాంతో చేసేదేం లేక హీరోయిన్ పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. మరోవైపు హీరో దగ్గర ఉన్న కొంతమంది పోలీసులు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అంతేకాకుండా అక్కడ నుంచి ఎడ్డీ కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు హీరో ఏమంటాడంటే సరే వెళ్ళిపోతున్నావు కదా, ఓ పని చేసి పెట్టిన కోసం, ఇప్పుడు 3 హత్యలు జరిగాయి కదా, ఇలాంటి హత్యలు ఇంతకు ముందు ఏమైనా జరిగాయా ఒకసారి చెక్ చేసి పెట్టవా అని చెప్పేసి అంటంతో ఎడ్డీ కూడా సరే అని చెప్పేసి చెక్ చేస్తూ ఉంటాడు. ఇదిలో ఉంటే ఇంకోవైపు హీరోయిన్ వాళ్ళ పై అధికారిని చూపిస్తారు. తానేంటంటే ఆ అగ్గిపెట్టిన మొత్తాన్ని టెస్ట్ చేసి చూస్తే దాని మీద కిల్లర్ గాడి ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. ఇంకేముంది పోలీసులందరూ కలిసి వాడి ఇంటికి వెళ్తారు. వెళ్ళి చూస్తే పాపం ఆ టాక్సీ డ్రైవర్ చనిపోయి ఉంటాడు. అందులోనూ తన వేలు కూడా కట్ చేసి ఉంటాడు. సో కిల్లర్ గాడు ఏంటంటే ఈ టాక్సీ డ్రైవర్ ని చంపేసి అతని టాక్సీని యూజ్ చేసుకుని అందరినీ చంపుతూ ఉన్నాడు. అందులోనే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే పోలీసుల్ని పిచ్చోళ్ళని చేద్దామని చెప్పేసి కావాలని చెప్పేసి మ్యాచ్ బాక్స్ మీద ఈ చనిపోయిన అతని ఫింగర్ ప్రింట్స్ పెట్టాడు. ఇదంతా తెలుసుకున్న తర్వాత పాపం హీరోయిన్ వాళ్ళ పై అధికారికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే 3వ హత్య జరిగినప్పుడు అక్కడ ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయో, ఏదైతే అగ్గిపెట్టి ఉందో అందులో దాంట్లో చిన్న పేపర్ ముక్క ఉంది కదా, దాన్ని తీసుకొని హీరోయిన్ డైరెక్ట్ గా హీరో దగ్గరకు వస్తుంది. ఎందుకంటే ఈ కేసుని హీరో తప్ప ఇంకెవరు డీల్ చేయలేరని చెప్పేసి హీరోయిన్ మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది. అందుకని కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి ఏంటంటే ఎట్టి రిపోర్ట్స్ పంపిస్తాడు అనమాట. ఇలాంటి హత్యలు ఇంతకు ముందు జరిగాయా లేదా అని చెప్పేసి చూస్తే ఇలాంటి హత్యలు ఇంతకు ముందు 3 జరిగాయి. సో మొత్తం 6 అనమాట. అందులోనూ ఆ 3 కేసులు డీల్ చేసింది ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ పై అధికారి. కాకపోతే తనకు డీల్ చేయడం చేత కాక వాటిని పక్కన పడేశాడు. అది సంగతి. అందులోనూ హీరోకి అర్థమయ్యే విషయం ఏంటంటే వీడు ఇప్పటికీ చాలా సార్లు హత్యలు చేశాడు అని చెప్పేసి తలుచుకుంటూ ఉంటాడు. అదే సమయంలో హీరోకి మళ్ళీ ఏంటంటే బీపీ పెరిగిపోతుంది అనమాట. పక్కనే ఉన్న నర్సు కూడా చెప్తుంది అనమాట హీరోయిన్ కి, నేను ఇంతకు ముందే చనిపోదాం అనుకున్నాడు, వాళ్ళ ఫ్రెండ్ ఒక 7 రోజులు ఆగమన్నాడు అని చెప్పేసి జరిగింది మొత్తం చెప్తుంది. దాంతో హీరోయిన్ కి ఏంటంటే హీరో మీద ఒక జాలి క్రియేట్ అవుతుంది అనమాట. ఇదిలో ఉంటే మరోవైపు ఆ సీరియల్ కిల్లర్ గాడు ఏం చేస్తాడంటే ఒక ముసలాయన్ని ఆయన మనోరాలని ఎక్కించుకొని టాక్సీలో తీసుకెళ్తూ ఉంటాడు. అందులోనూ వెళ్లేటప్పుడు ఏంటంటే మీటర్ ఆన్ చేయకుండా వెళ్తాడు. ఇది కాస్త పక్కన ఉన్న పోలీసు చూసి తనను క్వశ్చన్ చేస్తాడు అనమాట. కాకపోతే కిల్లర్ గాడు ఏం చేస్తాడంటే పోలీసుని కాల్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
దాంతో ఈ విషయం కాస్త డిపార్ట్మెంట్ తెలుస్తుంది. డిపార్ట్మెంట్ నుంచి హీరో కూడా తెలుస్తుంది. అప్పుడు హీరోకి అర్థమవుతుంది వీడు చిన్న పిల్లలను కూడా కిడ్నాప్ చేయడం స్టార్ట్ చేశాడు. వీడిని ఆపాలంటే వీడిచ్చిన క్లూస్ మొత్తాన్ని కనిపెట్టాలని చెప్పేసి వీడు ఇప్పటి వరకు ఇచ్చిన చిన్న చిన్న పేపర్ ముక్కలన్నింటినీ కంప్యూటర్లో ఎక్కించేసి వాటిని రకరకాల ఆర్డర్లో పెట్టి చూస్తే అందులో ఒక అమ్మాయి ఫోటో రివీల్ అవుతుంది. ఆ ఫోటోలో ఉన్న ఆవిడ ఒక రచయిత అన్నమాట. అందులోనూ ఆవిడ ఒక పుస్తకాన్ని రాసింది. దాంతో హీరో ఆ అమ్మాయిని గుర్తుపెట్టి ఈవిడ రాసిన పుస్తకం లైబ్రరీలో ఉందని చెప్పేసి ఆ బుక్ పేరు చెప్తాడు. ఆ బుక్ పేరు ఏదో కాదు, ది బోన్ కలెక్టర్ అన్నమాట. దాంతో హీరోయిన్ కూడా పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ బుక్ చదివితే అప్పుడు హీరోయిన్ కి అర్థం అవుతుంది వాడు ఈ బుక్ లో ఉన్నట్లుగానే హత్యలు చేస్తూ ఉన్నాడని చెప్పేసి. అందులో ఆ బుక్ లో కూడా ఒక్కొక్క హత్యకి ఒక్కొక్క క్లూ వదిలిపెడతాడు అనమాట. మరి ముఖ్యంగా ఆ బుక్ లాస్ట్ లోనే ఒక తాతని వాళ్ళ మనవరాల్ని మనోడు కిడ్నాప్ చేసి తీసుకెళ్లి చంపుతాడు. అందులోనూ ఒక హార్బర్ లో కాళ్ళు చేతులు కట్టేసి నీళ్ళలో పడేసి మరీ చంపుతాడు. ఇంకేముంది, హీరోయిన్ ఈ విషయం కాస్త హీరోకి చెప్తుంది. మొత్తం వెతకడం మొదలు పెడతారు. కాకపోతే వీళ్ళు ఎంత వెతికినా సరే వాళ్ళు కనిపించరు. దాంతో హీరోని అడుగుతుంది. వెంటనే హీరో ఏమంటాడంటే మనం అగ్గిపెట్టెలోంచి చిన్న పేపర్ మొక్క తీసాం కదా, అది చూస్తుంటే దానికి ఒక సపరేట్ వాసన వస్తుంది. అది కూడా పెట్రోల్ వాసన వస్తుంది. హార్బర్ లోనే సపరేట్ గా పెట్రోల్ ఫిల్ చేసే పాయింట్ ఒకటి ఉంది, అక్కడ వెళ్ళి వెతకండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అక్కడికి వెళ్ళి వెతుకుతుంది. నిజంగానే వాళ్ళిద్దరు కనిపిస్తారు. అందులోని పాపం ముసలాయన చనిపోతాడు. కాకపోతే మనవరాలు మాత్రం ప్రాణాలతో బతికి బయటపడుతుంది. కాకపోతే హీరోయిన్ ఏం చేస్తుందంటే వీడు ఏదో ఒకటి క్లూ పెట్టి వెళ్తాడని చెప్పేసి మొత్తం వెతికితే పక్కనే ఒక సబ్వే మ్యాప్, ఆ తర్వాత పోలీస్ బ్యాచ్, ఇంకా ముఖ్యంగా ఒక వెముక మొక్క ఉంటుంది అనమాట. దాన్ని చూసిన తర్వాత హీరోయిన్ కి అర్థమైపోతుంది సబ్వే దగ్గర ఏదో జరగబోతుంది అని చెప్పేసి. దాంతో హీరో కూడా ఆ మ్యాప్ చూసి పర్టికులర్ గా ఒక పాయింట్ చెప్తాడు అనమాట. ఎందుకంటే అది మోసేసి చాలా కాలం అవుతుంది. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి తను ఒక్కతే వెళ్తుంది. అందులోనూ అక్కడికి హీరోయిన్ వాళ్ళ పై అధికారి వచ్చేసి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అయినా సరే హీరోయిన్ మాత్రం ఒక్కతే లోపలికి వెళ్తుంది. చూస్తే లోపలికి ఎవరో వెళ్ళినట్టు కాలి ముద్రలు ఉంటాయి అనమాట. ఇక్కడికి ఎవరు రారు, కానీ ముద్రలు అంటే ఖచ్చితంగా ఆ కిల్లర్ గాడు వచ్చి ఉంటాడని చెప్పేసి హీరోయిన్ కి అర్థమైపోతుంది. మెల్లగా లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. కాకపోతే 78499 అని చెప్పేసి ఒక నెంబర్ ఉంటుంది. హీరోయిన్ కి ఏంటంటే ఈ నెంబర్ ఎక్కడో చూశానని చెప్పేసి గుర్తొస్తూ ఉంటుంది. అయినా సరే సడన్ గా తనకు గుర్తురాదు. ఎక్కడ చూశానని చెప్పేసి హీరోయిన్ గుర్తు తెచ్చుకుంటే ఆ నెంబర్ కాస్త హీరో వాళ్ళ ఇంట్లో చూస్తుంది. సో దాంతో అప్పుడు హీరోయిన్ కి అర్థం అవుతుంది ఆ కిల్లర్ గాడి నెక్స్ట్ టార్గెట్ హీరోనే అని చెప్పేసి. వెంటనే హీరో కాల్ చేద్దాం అనుకుంటుంది. కాకపోతే టనల్లో సిగ్నల్ లేదు. అందులోనూ తన దగ్గర సెల్ ఫోన్ లేదు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఎలాగైనా సరే హీరోని కాపాడాలని చెప్పేసి తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. బయట ఎవరో కాలింగ్ బిల్ కొడతారు. వెంటనే అక్కడ ఉన్న నర్స్ ఏం చేస్తుందంటే ఎవరు అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే ఆ నర్స్ ని ఆ కిల్లర్ గాడు పొడిచి చంపేస్తాడు. అందులోని హీరోయిన్ వాళ్ళ పై అధికారిని కూడా చంపేస్తాడు. ఎందుకంటే హీరోని చుట్టానికి వస్తాడు అనమాట. తనని కూడా చంపేస్తాడు. ఇంకా లాస్ట్ గా హీరోని చంపుతామని చెప్పేసి వస్తూ ఉంటాడు. అందులోని మీకు కూడా డౌట్ కొడుతుంది అసలు ఎవడు ఈడు ఎందుకు చేస్తున్నాడు అని చెప్పేసి. చూస్తే వాడు ఎవడో కాదు, హీరోకి ట్రీట్మెంట్ ఇచ్చి రీచెడ్ అనే డాక్టర్ అనమాట. అందులోనూ హీరో అవయవాలు కరెక్ట్ గా పనిచేస్తున్నాం లేదో చెక్ చేద్దామని చెప్పేసి డిజిటల్ ఎక్విప్మెంట్స్ మొత్తం పెట్టి సెట్ చేసి వెళ్ళాడు కదా, అతనే ఇతను చూసిన తర్వాత హీరోకి ఏం అర్థం కాదు. ఊరే నువ్వా అని చెప్పేసి. అందులో ఇదంతా ఎందుకు చేస్తున్నారా అని చెప్పేసి అంటంతో మనోడు కూడా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అసలు ఎందుకు చేస్తున్నాడంటే ఇంతకు ముందు హీరో వాళ్ళ ఫ్రెండ్ హీరోయిన్ కి చెప్పాడు కదా, హీరో ఏంటంటే పెద్ద పెద్ద జడ్జిలకి సలహాలు ఇస్తూ ఉంటాడు. అందులోనూ ఒక నేరస్తుడు దొరికిన తర్వాత వాడు చేసిన నేరాన్ని బట్టి వాడికి ఏ శిక్ష వేస్తే బాగుంటుంది అని చెప్పేసి సలహాలు కూడా ఇస్తాడు అని చెప్పేసి. అలాగా ఈ రీచెడ్ అనేవాడు ఒక నేరంలో దొరికితే మనోడికి శిక్ష విధించడానికి సలహా ఇచ్చాడు. అందులోనూ మనోడు ఏంటంటే వేరే ఏదో కేసులో ఎవిడెన్స్ మార్చాడని చెప్పేసి ఒక చిన్న నేరం మనోడి మీద మోపుతారనమాట. దానికి మన కథలో హీరో ఏంటంటే జడ్జి గారు అడిగారు కదా అని చెప్పేసి 3 సంవత్సరాలు జైలు శిక్ష అని చెప్పేసి అంటంతో మనోడికి 3 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. అందులోనూ ఒకప్పుడు మనోడు పోలీసు. కాకపోతే ఒక పోలీస్ అనేవాడు జైలుకి వెళ్లి శిక్ష అనుభవిస్తే అందులోని చుట్టూ ఉన్న ఖైదీలు తనని ఎంతగానో ఇబ్బంది పెట్టారనమాట. ఆ 3 నెలలు నరకం అనుభవించిన తర్వాత తను ఒకటే ఫిక్స్ అవుతాడు, నాకు ఈ శిక్ష పట్టడానికి హీరోనే కారణం, హీరో చెప్పబట్టే జడ్జి గారి శిక్ష వేశారని చెప్పేసి పగ తీర్చుకోవడానికి. అందులోనూ ఎటువంటి కేసును డీల్ చేస్తావు కాబట్టి అసలు ఆ కేసును నువ్వు డీల్ చేయబోతే నువ్వు కరెక్ట్ పోలీసువే కాదు కాబట్టి నువ్వు ఎలా పోలీసు నేను చూస్తానని చెప్పేసి హీరో మీద పందెంతో కనిపించిన వాళ్ళని చంపేస్తూ ఉన్నాడు. అందులోనూ క్లూజ్ పెడుతూ ఉన్నాడు. మరి ముఖ్యంగా ది బోన్ కలెక్టర్ అనే బుక్ ని ఫాలో అవుతున్నాడు. అంతేకాకుండా హీరోకి సవాల్ విసిరి హత్యలు చేశాడు అనమాట. నేను చేస్తూ ఉంటాను, నువ్వు దమ్ముంటే పట్టుకో అని చెప్పేసి చేస్తూ ఉన్నాడు. సో ఓవరాల్ గా నిన్నే చంపేస్తానని చెప్పేసి హీరోని చంపడానికి వస్తాడు. హీరోని కింద పడేస్తాడు. పాపం హీరోకి కాలు చేతులు పనిచేయవు కదా. అందులోనూ కత్తి తీసుకొని హీరోని పొడిచే సమయానికి హీరోయిన్ వచ్చేసి కిల్లర్ గాన్ని గన్నుతో కాల్చి చంపేస్తుంది. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఊర్లో క్రిస్మస్ వస్తుంది. అంతేకాకుండా హీరో కూడా చనిపోదాం అనే ఆలోచనని విరమించుకున్నాడు. మరి ముఖ్యంగా మన కథలో హీరోయిన్ అయితే హీరోని లవ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇంకా ముఖ్యంగా హీరో కూడా ఒక కొత్త జీవితం స్టార్ట్ అయింది. ఇంతటితో సినిమా అయిపోతుంది. మీరు ఈ వీడియో ఇప్పటిదాకా చూశారు కాబట్టి నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన ట్విస్ట్ ఏది? అందులోనూ ఆ హంతకుడు ఎవరో మీరు ముందుగానే ఊహించారా, లేకపోతే క్లైమాక్స్ లో రివీల్ అండ్ ట్విస్ట్ చూసి షాక్ అయ్యారా? ఖచ్చితంగా
కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందులోనూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.